ఏ రకం ఇది ఏంది అసలు ఎట్లా వచ్చింది ఇంత గానం దిగుబడి మీకు? రైతు మిత్రులందరికీ నమస్కారం. ఈ వరి గొల్క చూడండి, చాలా అంటే చాలా బాగుంది. దీని గురించి మనం రైతు మాటల్లో తెలుసుకుందాము. రకం RDR 1200 రకం. చూడండి ఎలా ఉందో గొల్క. ఈ గొల్కకి దగ్గర దగ్గర సుమారుగా 450 నుంచి 450 ఇది చూడండి మామూలుది మన గంగా కావేరి లోకల్. ఇది 150 నుండి 180 మధ్యలో ఉంటాయి. ఇది వచ్చేసి 150 నుంచి 180. ఇది వచ్చేసి 400 నుంచి 450 వరకు ఇత్తులు వచ్చే అవకాశం ఉంది. చెప్పండి దీని గురించి, మీరు ఏ రకం ఇది ఏంది అసలు ఎట్లా వచ్చింది ఇంత గానం దిగుబడి మీకు? RDR గవర్నమెంటు పోయిన సంవత్సరం జూన్లో తెలంగాణ సీడ్ కంపెనీ వాళ్ళు రైతు వేదికలు ఇచ్చారు బస్తా. దాన్ని ఒక పంటగా వర్షాకాలం వేసిన మంచి దిగుబడి వచ్చింది. ఎకరానికి 40 కిలోల బ్యాగులు 90 వెళ్ళినాయి. మళ్ళీ నెక్స్ట్ వేద్దామని ఒక మడి వేసంగిలో వస్తుందో రాదంటే అనుకుని మళ్ళీ నెక్స్ట్ వేద్దామని ఒక 14 గుంటల మడి ఎన్నుకొని ఇది రానిపోని చూద్దామని వేసినాం. వేస్తే ఈ లెక్కన ఇప్పుడు వేస్తే మొక్కకు 450 దాకా వచ్చినాయి ఇత్తనాలు. ఒకటి ఎంచినాము 400 మినిమం 450 అండ్ 400 లెక్కనే. ఇంతకుముందు 350 నుండి వర్షాకాలం 400 దాకా వచ్చినాయి, 410 దాకా. ఈ ఏసంగులు ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇక తాలు తెలుతుండొచ్చు ఒక 5-6, కానీ మిగతా అన్ని గట్టి విత్తనాలు లాగానే ఉన్నాయి. ఇది BPT టైప్ లాగా ఉంది విత్తనం కూడా, సన్న రకాలు. గవర్నమెంట్ దీన్ని మంచిగా చేసారు, కానీ దీనికి ఒక యూరియా కొంచెం తక్కువ వాడితే దిగుబడి మంచిగా వస్తాను నేను ఆలోచనతో నేను ఈ మందు దీనికి తగ్గించిన. అందుకోసం ఈ పంట ఇంత పూర్తి వచ్చింది.